హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభా హెల్తీ ఫుడ్స్ అండి. ఈరోజు మీకు దిబ్బ రొట్టె ఎలా చేసుకోవాలని చూపిస్తానండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి. దిబ్బ రొట్టె అనేది తక్కువ టైంలో టేస్టీ ఫుడ్ చేసుకోవచ్చండి. ఓకేనా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అలాగే అండి, ఫస్ట్ టైం చూసేవాళ్ళండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, దిబ్బ రొట్టె చాలా ఫ్రై అయిపోయి ఉంటుందండి. మంచిగా ఫ్రై కూడా బాగా అయిపోయి ఉంటుంది, వేగి ఉంటుంది. మనకు స్మూత్గా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. నేను చూపించిన దిబ్బ రొట్టె అనేది హెల్తీ టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఓకేనా? నా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, ఇక్కడ 1 కప్ మినపప్పు, 2 కప్స్ బియ్యం తీసుకోవాలండి. ఏ బియ్యం అన్నా తీసుకోవచ్చు. బాగా కడుక్కొని నానబెట్టుకోవాలండి. 5 అవర్స్ వరకు బాగా నానబెట్టుకొని మిక్సీకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఆల్రెడీ నేను ఇక్కడ చేసేసుకున్నానండి. పిండి చేసింది చూడండి. పిండి అనేది ఈ కన్సిస్టెంట్లో ఉండాలండి. ఇడ్లీ పిండి లాగా ఉండాలి మనకు. ఇప్పుడు ఇందులో దిబ్బ రొట్టెకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందామండి. సాల్ట్ అండి, రుచికి సరిపడిన సాల్ట్ వేసేసుకోవాలి. జీలకర్ర నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుందండి వేస్తే. అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నానండి క్రిస్పీనెస్ కోసము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి అండి, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కరివేపాకు అండి, కొత్తిమీర అండి ఆప్షనల్. నేనైతే వేసుకుంటున్నాను, మీకు కావాల్సితే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి. ఆప్షనల్ అండి ఇది. కుకింగ్ సోడా అండి కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, నేను ఇక్కడ క్యారెట్ వేసేసుకుంటున్నానండి. కావాల్సితే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. నేను మనకు కొద్దిగా హెల్తీగా ఉండడానికి, టేస్ట్ కూడా బాగుంటుంది, పిల్లలైనా చాలా ఇష్టపడతారు. ఇక్కడ క్యారెట్ తురుముకున్నది వేసుకుంటున్నానండి. ఇలా బాగా కలుపుకోవాలండి. అలాగే ఇక్కడ ప్యాన్ పెట్టేసానండి. మందపాటి గిన్నె పెట్టేసేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేసేసుకుంటున్నాను. నేను ప్యాన్ అనేది ఇక్కడ నాన్ స్టిక్ తీసుకున్నానండి. మీరు ఏదన్నా మందపాటి గిన్నె తీసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ వేసేసుకున్నాను. నేను 4 టేబుల్ స్పూన్ వేసేసుకున్నానండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నది పిండి అనేది ఇందులో వేసేసుకోవాలండి. నేను చూపించిన విధంగా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీరు ఆయిల్ లేకున్నా నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఆయిల్ యూజ్ చేశాను. నెయ్యి వేస్తే కూడా చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు గ్లాస్ వాటర్ అండి మిడిల్లో పెట్టాలి. మిడిల్లో ఎందుకు పెట్టాలంటే మనకు దిబ్బ రొట్టె అనేది మిడిల్లో మంచిగా ఉడకడానికి అండి. ఇలా పెడితే మనకు మంచిగా ఉడుకుతుంది. స్టవ్ అనేది హైగా పెట్టదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే నేను పైన కూడా క్యారెట్ వేసేసుకుంటున్నానండి. ఇలా కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. మనకు హెల్త్కి కూడా ప్రోటీన్ ఫుడ్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఓపెన్ చేద్దాము. ఇంకా ఉడకాలండి లైట్గా. మనకి ఎందుకంటే సైడ్కి కొద్దిగా గ్యాప్గా అయినప్పుడు లైట్గా మనం ఆయిల్ వేసేసుకోవాలండి. మనకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈజీగా ఊడి వచ్చేస్తుంది. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకోవాలండి. మూత పెట్టేసేసుకుందాము. చూడండి, మనకు రెడీగా అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. గ్లాస్ మిడిల్ తీసేసాము. ఒక్కసారి మనం చెక్ చేసుకుందామండి నైఫ్తో. చూడండి, సేమ్ మన కేక్కి ఎలా చెక్ చేసుకుంటాం అలా నైఫ్కి ఏం అంటుకోలేదు. చూడండి, మనకు మినిమం అండి 20 మినిట్స్ పడుతుంది టైం పీరియడ్ అనేది. ఇది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, మనకు దిబ్బ రొట్టె అనేది
మంచిగా ఫ్రై అయిపోయిందండి, బాగా వేగింది. ఇప్పుడు రివర్స్లో వేసేసుకుందాము, ప్లేట్ వేసేసుకొని చూడండి. చూడండి ఫ్రెండ్స్, అన్ని సైడ్లో మంచిగా ఫ్రై అయిందండి, బాగా వేగింది. ఓకేనా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి, మనకు దిబ్బ రొట్టె అనేది రెడీగా అయిపోయింది అండి. చూస్తున్నారు కదా, సూపర్గా టేస్టీగా ఉంటుందండి. హెల్త్ ప్రకారం కూడా చాలా ప్రోటీన్ అయిన ఫుడ్ అండి దిబ్బ రొట్టె అనేది. మనం దిబ్బ రొట్టెలు నంచుకోవడానికండి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ డైరెక్ట్ తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి దిబ్బ రొట్టె. ఇక్కడ నేను చూపించే దిబ్బ రొట్టె అండి 2 personsకి వస్తుంది. చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. టేస్టీ తక్కువ టైంలో ఈజీగా దిబ్బ రొట్టె అనేది చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా నేను కొత్త రెసిపీస్ పెడుతుంటాను. చూడండి, చూస్తుంటేనే మనకు తినాలనిపిస్తుంది కదండి. బ్యాక్ సైడ్ కూడా మనకు మంచిగా ఫ్రై అయిపోయిందండి, సూపర్గా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.